గుంటూరు ఎంపీ కంటెస్టెంట్ కిలార్ రోసే గారు ఆయన ఆగ్రహించారు దళిత మహిళల మీద. మరోపక్క అన్నాబత్తుని శివకుమార్ గారు ఓటర్ మీద ఆగ్రహించారు. కొన్ని చోట్ల పల్నాడులో చూస్తే ఏమో కిడ్నాప్లు, పీలేరు చూస్తే కూడా కిడ్నాప్లు. అవసరం అంతా మీకు ఇప్పుడు మీ సంక్షేమం మిమ్మల్ని గట్టెక్కించడం ఏంటి? సునామీలా మిమ్మల్ని తిరిగి పవర్లోకి తీసుకొస్తుంది అనుకున్న టైంలో మీరు నిక్షేపంగా ప్రశాంతంగా కూర్చోక ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఏం ఇన్సిడెంట్లు ఎలా జరిగినాయి, మనం దాన్ని వక్రీకరించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది చూడాలి. ఫస్ట్ అతను కామెంట్ చేశాడు, ఓటరు కామెంట్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కామెంట్ చేసినప్పుడు అన్నాబత్తుని శివకుమారు కొంచెం ఆ మాట అన్నందుకు తొందరపడ్డ మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ అతను కూడా తిరగబడ్డాడు. ఈసీ కఠిన చర్యలు తీసుకుంది, అదే సింపుల్ ఇష్యూ. అది ఆ మాట అన్నందుకు ఆయన ఏదో తొందరపడ్డాడు, ఈగో హట్ అయ్యి అది జరిగింది. ఇక మిగతా విషయాలకు వస్తే మొదలుపెట్టిందే తెలుగుదేశం వాళ్ళు. మిగతా విషయాల్లో మొదలుపెట్టిందే తెలుగుదేశం వాళ్ళు. దాన్ని ఎదుర్కోవాలా వద్దా? ఒకరు ఇప్పుడు పులి అయినా సరే, అవతల పులి అయినా సరే మన మీదకి వచ్చి కరుసుదు అనుకున్నప్పుడు మనం చనిపోయే ముందు కూడా ప్రయత్నం చేస్తాం కదా ఎదుర్కోవడానికి. గేడ దుడతా పుట్టిన తెలుగుదేశం పేరే పెడతారు వీళ్ళు. ఆడ ఓటర్, సామాన్య ఓటర్ని వాడిని గెలుకొని తన్నులు తినొచ్చి మళ్ళీ మాట్లాడతారు. ప్రజాప్రతినిధి అంటే ఏంది? ప్రజలకు ఒక కూలోడు, ప్రజల యొక్క సేవకులు. ప్రజలు తమ వాణిని వినిపించడానికి ఎన్నుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధి. అలాంటి ప్రజాప్రతినిధి తన ఎన్నుకునే వాడిని కొట్టడం ఏందండి? ఇది రాక్షసత్వం కాదా? మరి తెలుగుదేశం చేసిందని చెప్తారు. అక్కడ తెలుగుదేశం ప్రస్తావన ఉందా? అక్కడ తెలుగుదేశం అక్కడ ఎవరైనా ఉన్నారా? తర్వాత ఆయన మాట్లాడింది కూడా మీరు చూడాలిగా. ఆయన అన్నాబత్తుని శివకుమార్ ఏం మాట్లాడాడు కూడా మీరు చూడాలిగా. ఏం మాట్లాడతాడు? ఇంకా ఆయన భార్య కలిసి వెళ్తుంటే ఇతను కామెంట్ చేశాడు. కుటుంబ సభ్యుల ముందర కామెంట్ చేసేప్పుడు కామెంట్ చేస్తారు సార్, కామెంట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ఎమ్మెల్యేలతో కామెంట్ చేయటం అంటే ఏదో ఒకటండి, ఏకవచనంతో మాట్లాడటం. ఏకవచనం కామెంట్ చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే కానీ ఏ దుర్భాషలాడటం ఇవన్నీ జరిగినాయి. పోలీసులు ఉన్నారు కదా, కేసు చేయండి. ఆయన్ని కంప్లీట్ చేయనియండి. వెంకటేశ్వర రెడ్డి గారిని కంప్లీట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడమంటారు? ఇంకా అతను ఏదో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడేవాడిని. మీరు కంప్లీట్ అతని కోసం పెట్టినట్టుంది, ఇంక యువతలో మాట్లాడే పని లేదట. వాస్తవాలు మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు మాట్లాడండి డాక్టర్ గారు. వాస్తవంగా క్లియర్ కట్ గా ఉన్నదన్నట్టు మాట్లాడాలంటే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ గురించి జరిగినటువంటి విషయం చెప్పండి. మీరు ఏడ దురదలేసినా తెలుగుదేశం వల్ల జరిగిందంటే ఎట్లా అవుతుందని? ఆ తెలుగుదేశం ఉన్నదా? తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉన్నారా? కార్యకర్త ఉన్నాడు అక్కడ? తెలుగుదేశం తప్ప వేరే ఉండదు. ఏమండి వాసుదేవన్ గారు, ఎక్కడెక్కడ హౌలేగాలం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిస్తారేంది? ఆంధ్రప్రదేశ్ గురించి డిబేట్ పెట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడండి. డాక్టర్ గారు మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడండి. ముందర ఆయన మాట్లాడేప్పుడు మీరు ఎందుకు ఇంటర్వ్యూ అవుతారు? ముందర ఆయన మాట్లాడియండి. అక్కడ ఏం జరిగింది అనేది ముందర ఆయన మాట్లాడియండి. మీరు డాక్టర్ గారు కంట్రోల్ యువర్ టంగ్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎక్కడి వారిని అక్కడ స్థానికతను ఎంచుకోమని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఉద్యోగులు విభజన జరిగింది, ఓటర్స్ స్థానికతను ఎంచుకున్నారు, అన్నీ జరిగినాయి. కానీ కొన్ని పార్టీలకు మాత్రమే స్థానికత ఒక చోట ఉంటుంది. అక్కడ మాట్లాడటం చేత కాదు, అక్కడ నిలబడటం చేత కాదు. నాయకుడు అయ్యకు పుట్టినామనే ఇక్కడ తెలంగాణ నాయకత్వం చేస్తుంది, అక్కడ పోయి ఆంధ్ర నాయకత్వం చేస్తుంది. అప్పుడు ఎక్కడో ఓటు పెట్టుకొని ఆయన కంప్లీట్ చేయండి. లెట్ హిమ్ కంప్లీట్. ఆయన కంప్లీట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఆ సంఘటనతో పాటు మాచర్ల అలాగే పీలేరు
నన్ను చెప్పనివ్వండి ఫస్ట్. రైట్ రైట్. ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడరు. ఉండేది తెలంగాణలో ఓటు వాళ్ళ స్థానికత ఉండేది తెలంగాణలో. ఆయన మాట్లాడండి చూడు, మీరు మాట్లాడండి, ఆయన మాట్లాడండి. వాళ్ళకి అక్కడ పోటీ చేసే దమ్మే ఉండదు. ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ వాసులు మాట్లాడితే మాట్లాడచ్చు. మీరు ఆగండి, ఆయన కంప్లీట్ చేయనండి. అక్కడ జరిగిన సంఘటన ఏంటో చెప్పనియండి ఆయన్ని. ఆయన ఆ జిల్లా వారు, ఆయన చెప్పనియండి అక్కడ ఏం జరిగిందని ఆయన చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి.